హలో నమస్తే, నేను మీ అక్షయ్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం తమ రక్షణ వ్యూహాన్ని మరింత కఠినంగా మారుస్తూ ఆపరేషన్ సింధూర్ అనే ప్రతీకార చర్యను ప్రారంభించింది. ఇదో స్పష్టమైన సంకేతం. పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రతి దాడికి గట్టి బదులివ్వడమే దీని యొక్క లక్ష్యం. అయితే ఈ క్రమంలో భారత ప్రభుత్వం టెరిటోరియల్ ఆర్మీని కూడా అలర్ట్ మోడ్లోకి రప్పించింది. అవసరమైతే ఈ స్వచ్ఛంద సైనిక బలగాన్ని సైన్యానికి మద్దతుగా రంగంలోకి దించేందుకు సూచనలు జారీ అయ్యాయి. ఇక్కడే ఒక్కసారిగా దేశవ్యాప్తంగా జనాల దృష్టి క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిపై పడింది. ఎందుకంటే టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ హోదా కలిగినటువంటి ఈ యొక్క క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని 2019లో కశ్మీర్లోని 109 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్తో 2 వారాల పాటు శిక్షణ పొందారు. అసలు టెరిటోరియల్ ఆర్మీకి మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న సంబంధం ఏంటి? అసలు టెరిటోరియల్ ఆర్మీలో మహేంద్ర సింగ్ ధోని ఎందుకున్నాడు? అసలు టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏంటి? టెరిటోరియల్ ఆర్మీ ఒక స్వచ్ఛంద సంస్థ. ఇందులో పౌరులు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూనే సైనిక సేవ అనుభవాన్ని పొందవచ్చు. ఇందులో మహేంద్ర సింగ్ ధోని నుంచి మొదలు పెడితే సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప ఆటగాళ్ల పేర్లు ఈ యొక్క టెరిటోరియల్ ఆర్మీలో ఉన్నాయి. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వం టెరిటోరియల్ ఆర్మీని సిద్ధంగా ఉండాలని కోరింది. ఇటువంటి పరిస్థితుల్లో టెరిటోరియల్ ఆర్మీ అధికారులందరినీ అవసరమైన భద్రతా విధుల కోసం క్రియాశీల సేవలోకి పిలువవచ్చు. మరి ఇందులో భాగమైనటువంటి ధోని ఆర్మీకి సహాయంగా వెళ్తాడా అనేది మనందరం తెచ్చి చూడాలి అంశం. దేశానికి జెండా ఎగరవేసినటువంటి క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు అదే దేశ జెండాను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నాడా? ఆటగాడిగా మైదానంలో గెలిచాడు. ఇప్పుడు దేశ సేవ కోసం నిజమైన వీరుడులా నిలబడతాడా? జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక దశ వస్తుంది. అప్పుడు మనం ఎంచుకునేది రోల్ కాదు, బాధ్యత. ధోని ఆ బాధ్యతను అంగీకరిస్తాడా అనేటువంటి ప్రశ్న ఇప్పుడంతా ఎదురు చూస్తున్నటువంటి సమాధానం. మైదానంలో లాస్ట్ బాల్ వరకు పోరాడినటువంటి ధోని దేశ రక్షణ కోసం చివరి శ్వాస వరకు పోరాడతాడా? కేవలం ఆటగాడిగా కాదు, దేశ భక్తితో కూడినటువంటి నిజమైన హీరోగా నిలుస్తాడా? ఈ ప్రశ్నకు సమాధానం త్వరలో తేలనుంది. ధోని అంటే పేరు మాత్రమే కాదు, కోట్ల మంది యువతకు స్ఫూర్తిగా నిలిచేటువంటి నిలువెత్తు నిర్వచనం. అటువంటి ధోని ఒక టెరిటోరియల్ ఆర్మీ అవసరం కనుక ఖచ్చితంగా సైన్యానికి వస్తే కనుక ఖచ్చితంగా టెరిటోరియల్ ఆర్మీ తరఫున ఖచ్చితంగా రంగంలోకి దిగుతాడు, సైన్యానికి సహాయంగా నిలుస్తాడు ఖచ్చితంగా అనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. నాకు తెలిసి కాకపోతే టెరిటోరియల్ ఆర్మీ అవసరమైతే పడకపోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశంతో పోరాడుతున్నటువంటి సమయంలో ఇప్పటికే పాకిస్తాన్ మొత్తం కూడా కకావికలమవుతుంది. ఎట్లా భారత్ని ఎదుర్కోవాలని చెప్పేసి చాలా ఇబ్బందులు పడుతుంది ఇప్పటికే. కాబట్టి టెరిటోరియల్ ఆర్మీ అవసరమైతే పడకపోవచ్చు. ఒకవేళ టెరిటోరియల్ ఆర్మీ అవసరం పడితే కనుక ఖచ్చితంగా ధోని ఖచ్చితంగా అందులో భాగస్వామ్యం అవుతాడు. ఖచ్చితంగా సైనికుల తరపున అండగా నిలుస్తూ సైనికులతో పాటు యుద్ధంలో పాల్గొనేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దేశ ప్రజలంతా కూడా కోరుకుంటారు.